సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కార్మిక నాయకులపైన వైస్ చైర్మన్ చేసిన ఆరోపణలను వెంటనే కార్మిక నాయకులపైన వైస్ చైర్మన్ చేసిన ఆరోపణలను వెంటనే కార్మిక నాయకులపైన ఆరోపణలు చేసిన వైస్ చైర్మన్ వెంటనే. నా పేరు ముబారక్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి జాయింట్ సెక్రటరీ, అలాగే ఏఐటీసీ మదనపల్లి నియోజకవర్గం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఏదైతే మంగళవారం రోజు అంటే నిన్న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు, కార్మికుల సమస్యల పైన చర్చించుకోవాల్సిన ఆ సమయంలో వైస్ చైర్మన్ గారు గౌరవనీయులు జింకా చలపతన్న గారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుల పైన, కొంతమంది కార్మికుల పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏదైతే చేశారో, మొట్టమొదటిగా ఒక జాయింట్ సెక్రటరీగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక సమస్య ఏంటంటే, ఈ మున్సిపల్ యూనియన్ ఏర్పడినప్పటి నుంచి కూడా, మదనపల్లిలో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి కూడా యూనియన్ గా పనిచేస్తున్నాం. మా తాతలు ముత్తాతలు కూడా మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికీ మా కుటుంబంలో కుటుంబ సభ్యులు కూడా పారిశుద్ధ కార్మికులుగా పనిచేసుకునే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఈ మధ్య కొంతమంది, ఒక 10-12 మంది మరి యూనియన్ లో అధికార దాహం కోసమో లేకపోతే పదవుల కోసమో ఆశించి, కానీ అది తీరలేకపోయేసరికి సిఐటియు వేరే యూనియన్ లోకి ఒక 10-12 మంది వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన వ్యక్తులు ఇప్పుడున్నటువంటి యూనియన్ ని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి, మరి ఈ యూనియన్ ని నాశనం చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన ఆరోపణలు చేసి జింకా చలపతన్న గారికి చెప్పడం, ఆయన నిజ నిజాలు తెలుసుకోకుండా, మీరు కార్మిక నాయకులుగా పనిచేశారు, ఏఎస్ఎఫ్ నాయకులుగా పనిచేశారు, ఎర్ర జెండాలో పనిచేశారు, కార్మికుల సమస్యలపైన మీకు పూర్తి అవగాహన ఉంది, మరి ఎంత పెద్ద వ్యక్తి మీరు, ఎంత మంచి ఒక పెద్ద హోదాలో ఉన్న మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరో దారిన పోయే దానయ్య వచ్చి ఏదో ఆరోపణ చేశాడని చెప్పి ఈ రోజు మొత్తం ఒక వ్యక్తి ఎవరన్నా చేస్తుంటే మొత్తం ఆ వ్యవస్థనే మీరు వేలెత్తి చూపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిన్న జరిగినటువంటి ఆ కౌన్సిల్లో ఆ ప్రతి ఒక్కటి కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికి కూడా నేను జింకా చలపతన్న గారికి, మిగతా సభ్యులు ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే ఆరోపణలు చేశారో నేను వాళ్ళకి తెలియజేసుకున్నాను. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి, మొత్తం మున్సిపల్ కార్మికులందరినీ పిలిపించండి, మొత్తం మున్సిపల్ నాయకులందరినీ పిలిపించండి, నిజ నిజాలు నిగ్గు తేల్చండి. వాళ్ళ సమక్షంలోనే ఎవరైనా తప్పు చేస్తుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. తప్పు చేయలేదా, మీరు చేసిన ఆరోపణలో నిజాలు లేవా, మీరు దయచేసి ఏదైతే చేశారో, ఆరోపణలు చేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నాను, మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ కౌన్సిలర్ పదవికి మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఆరోపణలు, 1,00,000 ఆరోపణలు వస్తాయి. దాంట్లో నిజ నిజాలు తెలుసుకోకుండా కార్మిక నాయకుల పైన, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి యూనియన్ పైన మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. దీన్ని ఇప్పటికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే మా డిమాండ్ ఒక్కటే, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరేదైతే యూనియన్ నాయకుల పైన, కార్మికుల పైన ఆరోపణలు చేశారో దాన్ని నిగ్గు చేల్చండి. దాన్ని ఏదైతే ఆరోపణలు చేశారో దాన్ని నిజాలు తేల్చండి. లేదంటే భవిష్యత్తులో మేము పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా పరువుని ఏమాత్రం మేము తీసిపోం. మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో పారిశుద్ధ కార్మికుల పైన, పారిశుద్ధ కార్మికుల నాయకుల పైన నేను తీవ్రంగా మేము ఖండిస్తూ, ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.